ఒక మధ్యతరగతి వ్యక్తి తన కన్న కలలు తన కుటుంబ బాధ్యతల కోసం నిశ్శబ్దంగా పక్కకు పెట్టిన రోజు ఎవరికీ కనిపించని ఒక యుద్ధం గెలిచినట్టే. తన కలలకి బ్రేక్ వేసి పిల్లల భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. తన కోరికల్ని మౌనంగా మింగి తల్లిదండ్రుల నిద్రకి భరోసా అవుతాడు. బయటికి చూస్తే అతని జీవితం సాదాసీదాగా కనిపించొచ్చు, కాని లోపల మాత్రం కలలు చచ్చిపోలేదు, వాళ్ల రూపం మార్చుకున్నాయి. అతని కలలెప్పుడూ పిల్లల సర్టిఫికేట్లలో, ఇంటి గోడలపై, కుటుంబ నవ్వుల్లో జీవిస్తున్నాయి. అందుకే గుర్తుంచుకోవాలి, తన కోసం కాకపోయినా తన వాళ్లకోసం జీవించినవాడు ఎప్పటికీ ఓడినవాడు కాడు. తన కలలకి బ్రేక్ వేసి పిల్లల భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. తన కోరికల్ని మౌనంగా మింగి తల్లిదండ్రుల నిద్రకి భరోసా అవుతాడు. బయటికి చూస్తే అతని జీవితం సాదాసీదాగా కనిపించొచ్చు, కాని లోపల మాత్రం కలలు చచ్చిపోలేదు, వాళ్ల రూపం మార్చుకున్నాయి. అతని కలలెప్పుడూ పిల్లల సర్టిఫికేట్లలో, ఇంటి గోడలపై, కుటుంబ నవ్వుల్లో జీవిస్తున్నాయి. అందుకే గుర్తుంచుకోవాలి, తన కోసం కాకపోయినా తన వాళ్లకోసం జీవించినవాడు ఎప్పటికీ ఓడినవాడు కాడు. ఒక మధ్యతరగతి వ్యక్తి తన కన్న కలలు తన కుటుంబ బాధ్యతల కోసం నిశ్శబ్దంగా పక్కకు పెట్టిన రోజు ఎవరికీ కనిపించని ఒక యుద్ధం గెలిచినట్టే. తన కలల